ఫోర్త్ ఎస్టేట్ న్యూస్ వార్తలకు స్వాగతం. ఆధ్యాత్మిక సేవ ఆత్మ సంతృప్తినిస్తుంది అని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. స్థానిక బ్యాంకర్స్ కాలనీలోని శ్రీ 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 శివబాలాజీ దేవాలయం 16 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేవాలయ కమిటీ సభ్యుల బృందం మహాకుంభాభిషేక మహోత్సవాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న గొండు శంకర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావన కలిగి సేవలో తరించాలన్నారు. ప్రతినిత్యం కొంత సమయాన్ని ఆధ్యాత్మిక సేవ, సమాజ సేవలకు వెచ్చించాలి అని, ఈరోజు మహాకుంభాభిషేక మహోత్సవంలో పాల్గొనడం ఆనందంగా ఉందని, ఇంత వైభోగంగా కార్యక్రమం నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలన్నారు. లోక కళ్యాణార్థం ఇలాంటి మహోత్సవాలను నిర్వహించడం ఆనందదాయకమని, 3 రోజులుగా జరుగుతున్న కార్యక్రమాలకు సహకరించాలి అని భక్తులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆధ్యాత్మిక సేవలో నిమగ్నమయ్యారు. ఈ మహాకుంభాభిషేక మహోత్సవంలో ఆలయ కమిటీ బృందం, స్థానికులు, భక్తులు, ఆధ్యాత్మిక సేవకులు తదితరులు పాల్గొన్నారు. దేవాలయ ప్రాంగణంలో దేవాలయ ప్రతిష్ఠ 16 సంవత్సరాలైనటువంటి సందర్భముగా 19వ తారీఖు 19/8/2025 మంగళవారం నాడు ఏకాదశి ఆరుద్ర నక్షత్రం పర్వదినంతో మహోత్కృష్టమైనటువంటి మహోత్సవం మహాదేవునికి మహాకుంభాభిషేకం నిర్ణయం జరిగింది. నిన్న ఉదయం విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, పరిషత్ ప్రాయశ్చిత్తం, కుచిరద్రయం, అంకురార్పణ, ధ్వజారోహణ, భేరీతాడన, అఖండ దీపస్థాపన, యోగిని మండపావాహన, వాసుపురుష మండపావాహన, నవగ్రహ మండపావాహన, క్షాత్రపాలక మండపావాహన, నవగ్రహ మండపావాహన, సర్వతో భద్రమండలాధిష్టాన సమస్త దేవత ఆవాహన జరిగింది. అనంతరం యాగశాల విహరణం జరిగింది. అనంతరం అగ్ని ప్రతిష్ఠ, అంకురార్పణ కార్యక్రమం జరిగింది. సాయంకాలం సర్వదేవతా మంత్ర హోమం ఇత్యాది కార్యక్రమాలు జరిగాయి. ఈరోజు 20వ తారీఖు బుధవారం నాడు పునర్వసు నక్షత్రం. స్వామివారి ప్రీతి కొరకు కూడా ఉదయమంతా కూడా నమ్మక చమక దశాంత సామ్రాజ్య పట్టాభిషేకాలతో హోమాది కార్యక్రమాలు జరిగాయి. శివపంచాక్షరి మంత్రజపం, పంచాయతన దేవతా మంత్రజపం మొదలైనవన్నీ కూడా జరిగాయి. హోమాది కార్యక్రమాల అనంతరం 1001 కలశ రచనా కార్యక్రమం జరిగింది. ఆ అభిషేక కార్యక్రమానికి శరీర శుద్ధి కోసం మహన్యాసం అనేటువంటి కొన్ని మంత్రములు చెప్పడం జరిగింది. మహన్యాసం అనంతరం కూడా అక్కడ ఆవాహనాది కార్యక్రమాలు జరుగుతాయి. సెంటు, లవండ్రు, రోజువాటరు, వడ్డివేళ్లు, గురువేళ్లు, బావంజాలు, దొంగమస్తులు, భద్రమస్తులు, యాలకపళ్ళు, ఖర్జూరాలు, సుగంధ ద్రవ్యాలు 800 నుంచి 1100 సుగంధ ద్రవ్యాలన్నీ కూడా స్వామివారి ప్రీతి కొరకు ఔషధుల్లో వేయడం జరిగింది. ఆ నీటికి ఇప్పుడు ఆవాహనాది కార్యక్రమం జరుగుతుంది. 364 లింగములు రుద్రాక్షలతో స్థాపించడం చేసి దానికి ప్రాణప్రతిష్ఠ చేసి కలశారాధన జరుగుతోంది. అనంతరం ఇప్పుడు పాలు, పెరుగు, తేనె, పంచదారతో అభిషేకం జరుగుతుంది. అనంతరం ఇక్కడ ఆవాహన జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఆధ్వర్యం వహిస్తున్నటువంటి నేను శృంగారం లక్ష్మీ ధనంజయ శర్మ, మౌగాం గ్రామ వాస్తవ్యుని, స్మార్తాగమాన ప్రవేశం ఉమా అమరనాథేశ్వర స్వామి వారి దేవాలయ అర్చకులైనటువంటి నేతేడి మారుతి ప్రసాద్ శర్మ పర్యవేక్షణలో జరుగుతుంది. సుమారు 16 మంది అర్చకులతో. బాలాజీ దేవాలయంలో బ్యాంకర్స్ కాలనీ వద్ద ఈరోజు గత 3 రోజులుగా ఇక్కడ 2 రోజులు యజ్ఞం చేసి మహా ఏకోత్తర సహస్ర స్నపన కలశ పూజ మహోత్సవం ఇక్కడ జరపడం జరిగింది. గత 3 రోజులుగా విశేష పూజలు చేస్తూ, హోమాలు చేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున కలశ పూజ చేసి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామికి అలాగే శివునికి మహాకుంభాభిషేకం జరిగింది. ప్రతి ఒక్క భక్తుని చేతుల మీదుగా పైనుండి అభిషేకం చేయించారు. సో చాలా సంతోషం. ఈ సందర్భంగా ఈ శివబాలాజీ దేవాలయం కమిటీ వారికి అలాగే ఈ ప్రాంత వాసులందరికీ కూడా ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తాను. ఎందుకంటే మన లోక రక్షణ కోసం ఇలాంటి కార్యక్రమాలు మనం చేయాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడి ఇలాంటి కార్యక్రమాలు చేస్తే తప్పకుండా మనకు మంచి జరుగుతుంది. అలాగే
ఈ ఇప్పుడున్న యువతరంకి భావితరాలకి ఇవన్నీ ఈ సాంప్రదాయాలను మనం కంటిన్యూస్గా వారికి వారసత్వంగా ఇచ్చినట్లు కూడా అవుతుందని నేను తెలియజేసుకుంటూ మరొకసారి ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను హృదయపూర్వకంగా కమిటీ సభ్యులందరూ కూడా నేను అభినందిస్తూ సెలవు తీసుకుంటాను.